మీకో మాట చెప్తా, ఇప్పుడు ఏ విధంగా మీరందరూ కలిసి ఒకటిగా ఉన్నారో అదే విధంగా గూండాల ముందు కూడా కలిసి కట్టుగా నిలబడితే ఆ ఎదవలు మీ మీద చెయ్యి చేసుకోవడం కాదు, చేతులెత్తి మొక్కెళ్తారు. అరే చంద్రం బావా, రౌడీలందరినీ భయపెట్టి పరిగెత్తించావు, ఇప్పుడు నువ్వే భయపడుతున్నావు ఏంటి? రేపు పొట్టి తుఫాన్ వస్తుందిరా. అరే చంద్రం బావా, బంగాళాఖాతం 2000 కిలోమీటర్ల దూరం, అరేబియా 1500 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంత త్వరగా తుఫాన్ ఎలా వస్తుంది చెప్పు? అరే సుడిగాలు వస్తుందిరా, సరిగా చూడు. ఆకాశంలో చూస్తే అలాంటిదే కనిపించట్లేదే. మీరిద్దరు కలిసి అటువైపు చూడండి. ఇప్పటికైనా అర్థమైందా నేను చెప్పిన తుఫాన్ ఏంటో? అరే చంద్రమన్న, నువ్వు భయపడింది గంగను చూసా. వెళ్ళు వెళ్ళు, చిలికా గోరింకలా పోట్లాడుకోండి. రే రాజా, అది చిలక కాదురా, పదునెక్కిన కత్తి. కత్తొచ్చి చెయ్యి మీద పడ్డా, చెయ్యి వచ్చి కత్తి మీద పడ్డా ఒక్క చేతికే. నేను ఇక్కడి నుంచి జంపు. పారిపో రాజా, పారిపో. ఎక్కడికెళ్తావో నేను చూస్తా. ఇవాళ నీకు నా ముద్దు రుచి చూపించే తీరుతాను. ఏయ్ చంద్రం, ఆగు. నేను ఆగను. చంద్రం, చంద్రం ఆగు. బాబు, నిన్ను ఈ రోజు వదిలిపెట్టను. ఆగు. ఏ చంద్రం, ఆగు. నేను ఆగను. ఆగమంటుంటే. చంద్రం ఆగు. ఏ చంద్రం, ఆగమంటుంటే. ఎక్కడికి పోతావు చిన్నవాడా, నా చేతుల్లో చిక్కుకున్న కుర్రవాడా. ఇదేంటక్క, లోకమంతా రాత్రిపూట కళలు కంటే నువ్వు పగలే కళలు కంటున్నావు. అయితే ఇదంతా కలేనంటావా? అవునక్క, 100% కలే. అవునా? ఇది కలే అయితే ఆ కళను నేను నిజం చేసి తీరుతాను. అలా చేయలేదే అనుకో, నా పేరు గంగే కాదు. ఏమంటారా మీరు? అవునక్క, మేమిద్దరం నీ వెంటే ఉంటాం. నాతోనే ఉంటారా? ఉంటారా? ఇంతకీ చంద్ర ఎక్కడికి వెళ్ళాడు? నీ వెనుకే తిరిగి